అందరూ మనతోనే ఉంటారు, అందరూ మనతోనే మీ అన్న మీకన్నా ఎవడన్నా గెలుస్తారనేవాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చేది. నేను ఎంపీగా నిలబడ్డాను నరసాపురం, ప్రతివాడు మీరే కొడతారనేవాడు. నాకు కొంచెం భయంగా ఉండేది, డౌట్గా ఉండేది. నా డౌటే కరెక్ట్ అయింది, గెలవలేదు, థర్డ్ పొజిషన్ వచ్చాను నేను. సో ఈ రెండు రాజకీయాలను చూసిన తర్వాత ఆ సినిమాలో మా జనసేన ప్రస్థానం 2019 దాకా అనుకోవచ్చు మీ సినిమాని, అక్కడ దాకా. అందుకే నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఈ ఇష్యూ జరగకముందు, ఈ ఎంసెట్ ఇష్యూ ముందు నుంచి బిగినింగ్ ఒక 5 minutes క్యారెక్టర్స్ రావటం అదోలాగా, అంటే పెద్దగా నేను అట్రాక్ట్ అవ్వలేదు. అక్కడి నుంచి ఇలా బాల్యాన్ని తీశారు చూడు, ఎక్కడి నుంచి యంగ్స్టర్స్ అయ్యి యూత్ అయ్యి గొడవ జరగక ముందు వరకు హిలేరియస్గా చేసావు. కామెడీ హిలేరియస్గా ఉంది చాలా. అంటే అక్కడున్న ప్రతి వాళ్ళకి నాస్టాలజిక్, అంటే గతించినటువంటి, అంటే మీకన్నా చాలా 2 generations నేను ఐ థింక్ ఐఎమ్ సీనియర్. 2011లో చూపిస్తారు కదా మీది క్రికెట్, ధోని ఆడటం. అప్పుడు నేను లైఫ్లో భయంకరంగా దెబ్బతిని అప్పుడే ఆ సినిమా చూసి గేమ్ చూశాను. ఒక చిన్న ఒక ఏదో తెలియని ఒక సైకలాజికల్ సపోర్ట్, అది అక్కడితో స్టార్ట్ అవుతుంది మీది. ఇలాంటి పనులు మేము అంటే ఇలా చేయలేదు, కానీ మాకు సినిమాకి వెళ్ళేవాళ్ళం, మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం. మా నెల్లూరులో లీలామాల్ ఉండేది, మేము పరిగెట్టుకుని వెళ్ళేవాళ్ళం. కొంచెం ఇంగ్లీష్ మూవీస్ చూసే ఇష్టం ఉండేది. పరమ దరిద్రంగా ఉండే సినిమాకి వెళ్ళేసేవారు. అలా 4-5 సార్లు జరిగేది. మా ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు చూసేవాళ్ళు కాదు. ఎరా సినిమా ఎలా ఉందని అడిగేవాడు. నేను దొరికేసాను కదా, ఈడెందుకు ఇంత అదిరిపోయింది రా సినిమా, స్టార్ట్ టు ఫినిష్ అసలు ఊహించవు అంత గొప్పగా ఉంటుంది. నెక్స్ట్ డే ఆడు వెళ్ళేవాడు, అమ్మాయి అతృప్తి, వాడు తిట్టేవాడు. ఇలాంటి కొన్ని పనులు చేసేవాడు మేము. అలాగే అందరినీ ఇట్లా ఏడిపించటం. అలాగే స్టేజ్ మీద ఎవరన్నా బాగా డ్యాన్స్ చేస్తే మాకు జలసి, మేము చేయలేము. అదేదో ఉంది కదా సీను, ఎవడో చేస్తుంటే కింద నుంచి అల్లరి చేసేది ఉంది, ఆ ఫ్లేమ్స్ టైంలో. యా ఇక్కడ మా కాలేజీలో మీకు తెలిసే ఉంటుంది, సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు బాలాజీ భవన్ అని, రోహిణి వాళ్ళ అన్నయ్య. అతను మేము ఒకే కాలేజీ. పాపం అబ్బాయి కమల్ హాసన్ లాగా చాలా బాగా డ్యాన్స్ చేసేవాడు. మా కుళ్ళు, మేము చేయలేము. మరి ఏం చేయాలంటే అతను స్టేజ్ మీద ఉంటే గోల్ చేసేవాళ్ళు, స్టేజ్ మీద దింపేసి అంత తప్పు పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు అనిపిస్తాయి ఎంత తప్పుడు పనులు చేసాం, ఒక కళాకారుని అవమానించేవాళ్ళు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.